హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాట ద క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసి వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియో శ్రీజ్యోతి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు చేస్తున్నారు కదా, జాతిరత్నాలకు సంబంధించి ఇప్పుడు ప్రొమో ఒకటి రిలీజ్ అయింది. థర్డ్ వీక్కి సంబంధించిన ప్రొమో. ఆ ప్రొమోలో మనకి ఆల్రెడీ ఫస్ట్ చూపించింది తనుజ ప్లస్ రోహిణి ఉంది కదా. సో వాళ్ళిద్దరూ వచ్చేసి డ్యాన్స్ చేయటం అంటే ఒక సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నట్టు చూపించారు. దాని తర్వాత శ్రీదేవి గారు వచ్చేసి సూపర్ ఉందని చెప్పి అనటం, తన దగ్గరికి రమ్మని అంటే తనుజ గారిని దగ్గరికి రమ్మని హక్ చేసుకోవటం. అసలు తనుజ అయితే దగ్గరికి రమ్మని అనేటప్పటికి ఇంకా షాక్ అయిపోతుంది, అది చూపిస్తారు. ప్లస్ హక్ చేసుకుంటే ఇంకా అసలు స్టన్ అయిపోతుంది. కోర్స్ కళ్యాణ్ కూడా హ్యాపీగా ఫీల్ అవటం. ఫస్ట్ తనుజ అది ఏ జరిగినా కూడా మనకి చూపిస్తుంది. కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇక్కడే కాదు, జాతిరత్నాల్లో ఏదన్నా పని చేసినా నవ్వుతున్నప్పుడు అట్లా, లేకపోతే ఎవరన్నా వచ్చినప్పుడు డ్యాన్స్ వేసేటప్పుడు ఫస్ట్ తనుజ కళ్యాణ్ మీద ఇద్దరు ఫోకస్ చూపిస్తున్నారు మనకి. ఎందుకంటే తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఉంటేనే ఆ షో ఉంటుంది కాబట్టి. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఒకటి అర్థమైంది. ఈ వీక్ ఎలిమినేషన్ ఉండాలి, అంటే లాస్ట్ వీక్ ఎస్టర్డే అయిపోయింది కదా. సో ఈ 2 వీక్స్లో ఎలిమినేషన్ ఉండాలి. ఆ ఎలిమినేషన్లో కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వాలి, లేకపోతే పల్లవి, ఇద్దరిలో ఎవరొకరు ఎలిమినేట్ అవ్వాలి. మేబీ వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందేమో. కళ్యాణ్ ఒకవేళ ఎలిమినేట్ అయితే మొత్తం షో మొత్తం స్పాయిల్ అయిపోతుంది, అసలు ఎవరు ఇంకా చూడరు, టీఆర్పీ రేట్ పడిపోతుంది. యాక్చువల్గా మీకు తెలుసో లేదో, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినట్టున్నా, టీఆర్పీ రేట్ ఎక్కువ ఉందని చెప్పి కేక్ కూడా కట్ చేశారు. అంటే ఇప్పటి వరకు ఎంత టీఆర్పీ రేట్ వచ్చిందో తెలుసా? 6-7 వచ్చింది. యాక్చువల్గా 2-3 వచ్చేది మన జాతిరత్నాలకి. ఇప్పటివరకు 6-7 వచ్చేటప్పటికి దానికి కేక్ కటింగ్ కూడా చేశారు. జాతిరత్నాల్లో ఇంత హై టీఆర్పీ రేటింగ్ వచ్చిందని. సో ఇప్పుడు ఒకవేళ మేబీ కళ్యాణ్ తీయాల్సి వస్తే టీఆర్పీ రేటింగ్ మొత్తం పడిపోతుంది. కళ్యాణే కాదు, తనుజ కాదు, ఇద్దరు ఎవరు తీసినా కూడా టీఆర్పీ రేటింగ్ పడిపోతుంది. అందుకని చెప్పి మేబీ పోస్ట్ పోన్ చేశారేమో అని చెప్పి ఇప్పుడు అందరికీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అన్నమాట న్యూస్. యాక్చువల్గా ఈ వీక్ తను చేసింది చూస్తే, అంటే శ్రీదేవి గారు హక్ చేసుకోవటం, తనుజ అయితే హ్యాపీగా ఫీల్ అవడం చూస్తుంటే మనకు అర్థమైపోయింది తను చేసింది కీమా చేసినట్టుంది. అది ఏ కీమా అదంతా తెలియదు. కీమా అని అయితే నాకు అనిపించింది. సూపర్గా ఉంది నువ్వు చేసిన కీమా, అసలు ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ అని చెప్పి పొగట్టావు. అదంతా చూస్తుంటే మేబీ టాప్ 1 కూడా వచ్చి ఉండొస్తాను. ఈసారి కళ్యాణ్కి కూడా టాప్ 3లోనే వస్తాడు. ఎందుకంటే తను ఎలిమినేట్ అయితే ఎవ్వరు చూడరు కాబట్టి తన చేత చేపించి తనకు నేర్పించి మరీ తీసుకొచ్చి చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నా. తనూజకి అయితే కొంచెమన్నా టచ్ ఉంది, కళ్యాణ్కి టచ్ లేదు. ఆయన కూడా తను టీఆర్పీ కోసం, ప్లస్ తనూజ వస్తుందని చెప్పి మెయిన్ వచ్చి ఉంటాడు కళ్యాణ్, నేనైతే అదే అనుకుంటున్నా. సో తనూజ కళ్యాణ్ది ఇప్పుడు వాళ్ళిద్దరు బాండింగ్ కూడా అంటే మనకి ప్రొమోలో చూపించారు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవటం, ప్లస్ ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఇప్పుడు జాతిరత్నాలు ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ కుకింగ్ వాళ్ళు ఎంటర్ అవుతారు కదా. ఎంటర్ అయినప్పుడు లాస్ట్ వీక్ అయితే ఫస్ట్ కళ్యాణ్ ఎంటర్ చేశారు, తర్వాత పల్లవిని ఎంటర్ చేశారు, తర్వాత తనూజ, తర్వాత నిఖిల్, ఇట్లా వాళ్ళని ఎంటర్ చేశారు. వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎంటర్ చేసిన తనుజ కళ్యాణ్ ఇద్దరు పక్క నుంచి డ్యాన్స్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, దానికి సంబంధించి క్లిప్ కూడా పెడతాను చూడండి. సో ఈ వీక్ కూడా వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేయడం చూపించారు. అంటే ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా వాళ్ళిద్దరు కలిసి వచ్చినా లేకపోతే తర్వాత వచ్చినా కూడా వీళ్ళిద్దరు పక్కన వచ్చి డ్యాన్సులు చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరు కావాలని వీళ్ళిద్దరు చేయడం కాదు, టీఆర్పీ కోసం అవి చేపిస్తున్నారు. వాళ్ళిద్దరు డ్యాన్సుల కోసం, వాళ్ళిద్దరు చేసే స్కిట్స్ కోసం, వాళ్ళిద్దరు చేసే కామెడీ అయినా, వాళ్ళిద్దరు మాట్లాడుకునే విధానం అయినా, వాళ్ళిద్దరు చూడటానికి ఆ షో చూస్తారు కాబట్టి. అఫ్కోర్స్ నేను కూడా వాళ్ళిద్దరి కోసం ఆ షో చూస్తున్నాను. సో అందుకని చెప్పి ఇప్పుడు కాదు, మేబీ ఈ జాతిరత్నాలు అయిపోయేదాకా నాకు తెలిసి తనూజ అయితే ఉంటుంది, కళ్యాణ్ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరు ఉంటేనే కదా టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. అందుకని సో ఈసారి ప్రమో అయితే సూపర్గా ఉంది, అదిరిపోయింది. వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేయడం చూపించారు. ప్లస్ మన కళ్యాణ్ది డిఫరెంట్గా చూపిస్తారని చెప్పి అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈసారి థీమ్ వచ్చేసి ట్రైన్ది చూపించారు కదా, ట్రైన్ భోగి అని చూపించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ గెటప్లో చూపించారు. చూద్దాం ఈసారి ఎటువంటి గెటప్లో వస్తారనేది. ప్లస్ తనుజ వచ్చేసి బ్లాక్ శారీలో వచ్చింది, బ్లాక్ శారీలో అదిరిపోయింది. ప్లస్ తనకి బ్లాక్ శారీకి సంబంధించిన ఫోటోషూట్ కూడా తీయించుకుంది అనమాట. ఆ ఫోటోషూట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా పెడుతున్నాను చూసండి. తనుజనే కాదు, కళ్యాణ్ కూడా అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ తనుజ ఒక్కొక్కసారి సింక్ అయ్యే డ్రెస్సెస్ వేస్తున్నారు. ఈసారి సింక్ అయ్యే డ్రెస్ అయితే వేయలేదు, బట్ ఇంతకుముందు కూడా తను పబ్లిక్ని కలవడానికి వెళ్ళినప్పుడు కొంచెం సింక్ అయ్యే డ్రెస్సెస్ వేశారు. ప్లస్ మనకి తెలిసిందే, మా పరివార అవార్డ్స్లో వచ్చినప్పుడు ఇద్దరు బయట వేశారు. సో అంటే వాళ్ళు తెలిసి వేయడం కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా సింక్ అవుతున్నాయి కూడా. సో ఇది తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.